ఇంకెవరికి చేయాలి? ఏమైంది బాబు? సార్ ఒక్క నిమిషం సార్. సార్ చెప్పండి సార్, నాన్నగారికి ఇమ్మంటారా? లేదు, నేను నీతోనే మాట్లాడాలి. అన్నా, నాకు కొంచెం డబ్బులు అవసరమైందన్నా, ఒక 5 లక్షలు. సార్ నేనెవరు, మీ ఇంట్లో పని చేసుకునేవాడిని. అలాంటిది మీరు నన్ను 5 లక్షలు అడుగుతారేంటి సార్? అన్నా కొంచెం అర్జెంట్ అన్నా, ప్లీజ్ అన్నా. సార్ డబ్బులు అవసరమైనప్పుడు ఎవరెవరిని అడగాలో కూడా తెలియదే సార్ మీకు? ఆ మాత్రం కూడా మీకు తెలియట్లేదు ఏమైంది సార్? నేనే మీ నాన్నగారు ఇచ్చి 14,000తో ఇల్లు గడుపుతున్నాను. నేను మీకు 5 లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాను సార్? లేదన్నా, నువ్వు కొంచెం దాచిపెట్టుకుని ఉంటావు కదా, అవి ఇవ్వన్నా, హెల్ప్ చేయనా? మీ మాటలు వింటే నాకు నవ్వు వస్తుంది సార్. ఏమైంది సార్? సరే పెట్టరా ఫోన్. ఈ డబ్బు వాళ్ళందరూ ఎందుకు ఇలా తెరుతున్నారు అర్థం కావట్లేదు. డబ్బు అని అర్ధరాత్రి పూట అడ్డమైన వాళ్ళని అడగాల్సి వస్తుంది. ఏంటిది? నాన్నని అడిగితే నాన్న హలో. హలో, శ్రీనివాస్ గారేనా మాట్లాడేది? అవును, మీరెవరు? సార్ నేను కార్తీక్, మీ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని. నేను మీ అమ్మాయి ఇప్పుడు అరకుకు వచ్చాం. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పోలీసులకు దొరికిపోయాం. అందుకే మీరే ఎలాగైనా సరే ఆ ప్రాబ్లం నుంచి మమ్మల్ని బయటపడేయాలి సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక 5 లక్షలు మీరు అర్జెంటుగా తీసుకొస్తే మీ అమ్మాయిని మీరు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవచ్చు. నువ్వు చెప్పేదంతా నిజమనడానికి ప్రూఫ్ ఏముంది? ఇప్పుడే వాట్సాప్లో పంపిస్తాను, అవి చూసి మాట్లాడండి. వర్కౌట్ అవుతుందో లేదో. హలో సార్. చూశాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు? సరే, మీరు ఎక్కడికి వెళ్ళకుండా అక్కడే వెయిట్ చేస్తూ ఉండండి. కొద్దిసేపట్లో డబ్బు తీసుకుని అక్కడికి వస్తాను. కానీ నా కూతురికి ఏం కాదులే సార్. నా కూతురు జాగ్రత్తగా ఉండాలి. నా కూతురికి ఏం కాకూడదు. మీ అమ్మాయి దీపు ఇక్కడ సేఫ్గానే ఉంటుంది. మీరు వచ్చేయండి, నేను ఫోన్లో లొకేషన్ పంపిస్తాను. రండి. సార్ సార్ డబ్బులు ఒక గంటన్నరలో వచ్చేస్తాయి సార్. మ్యామ్ ఒకసారి ఇలా వస్తారా? ఉండమా, వస్తాను. ఏమైంది? థ్యాంక్ యూ మ్యామ్. పర్వాలేదమ్మా. ఆడవాళ్ళకి పిల్లల్ని కండంలో కూడా పెద్ద కష్టమేమీ ఉండదు సార్. కానీ
ప్రతి నెల వచ్చే సమస్య ఉంది చూడండి, ఎందుకురా ఆడవాళ్ళుగా పుట్టామని ఆలోచింపచేస్తుంది.